హాయ్, హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్స్ ఎగ్జామ్ డేట్ను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. పోలీసు నియామక మండలి ప్రకటించింది. ఈ విషయాన్ని వివిధ పత్రికల్లో కూడా ఈరోజు వచ్చింది. మనం చూసినట్లయితే 2022 నవంబర్లో రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఇది అండి. ఇంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ నోటిఫికేషన్ ప్రిలిమ్స్, నెక్స్ట్ ఈవెంట్స్ అన్నీ అయిపోయి మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా పడింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ మెయిన్స్ ఎగ్జామ్ జూన్ 1వ తేదీన జరపాలని పోలీసు నియామక మండలి నిర్ణయించిందండి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది ఈ ఎగ్జాము. అయితే ఈ ఎగ్జామ్ జరిగే సెంటర్లు వచ్చేసి విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి ఇక్కడ మాత్రమే జరుగుతుందండి. ఈ పోలీసు మెయిన్స్ ఎగ్జామ్కు సుమారుగా 39,000 మంది హాజరవుతారు. 6,100 పోస్టులు ఉన్నాయండి. వాస్తవంగా చెప్పినట్లయితే తక్కువ కాంపిటీషన్. యూనిఫామ్ సర్వీసెస్ అండి, పోలీస్ కానిస్టేబుల్ సర్వీసెస్. సుమారుగా 5 నుంచి 6 మందికి ఒక ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ కాంపిటీషనే అని చెప్పొచ్చు. బాగా ప్రిపేర్ అయితే కానిస్టేబుల్ అభ్యర్థులు తక్కువ సమయం ఉంది కాబట్టి ఈ సుమారుగా 35 నుంచి 40 రోజులు కూడా లేదండి, 35 రోజులు సమయం కాబట్టి బాగా కానిస్టేబుల్ అభ్యర్థులు ఇన్ని రోజుల నుంచి ప్రిపేర్ అయినది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ప్రిపేర్ కావడం ఒక ఎత్తు అండి. సుమారుగా రోజు 12 నుంచి 14 గంటలు ప్రిపేర్ అయితే తప్ప విజయం సాధించలేరు. అందువలన కానిస్టేబుల్ అభ్యర్థులు బాగా శ్రద్ధగా ఈ 35 డేస్ బాగా చదివి విజయం సాధించవచ్చు అని మా అభిప్రాయం. అయితే మరొక విషయం తీసుకుంటే డిఎస్సికి కూడా 45 రోజులు ఇచ్చింది ప్రభుత్వం. కానిస్టేబుల్ అభ్యర్థులకు కూడా 35 రోజులే మెయిన్స్ ఎగ్జామ్కు పెట్టడానికి సమయం ఇచ్చింది. ఈ విషయాన్ని గమనిస్తే మనం రాబోయే రోజుల్లో అన్ని ఉద్యోగాలకు కూడా తక్కువ సమయమే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగార్థులు ఇప్పటి నుంచే అంటే ఏ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారో ముందు నుంచే ప్రిపేర్ కావడం ఉత్తమం అని మా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కానిస్టేబుల్ అభ్యర్థులకు మరొకసారి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.